నమస్తే, నేను మీ హరిత. ధనవంతులు కావాలంటే అసలు ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. అందరికీ ధనవంతులు కావాలని ఉంటుంది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా అలవర్చుకోవాలి, ఎలా ఉంటే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, మైండ్ సెట్ ఈజ్ ఎ కీ రోల్ అండి. అంటే మన మైండ్ సెట్ బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. నేను ఏమంటానంటే పూర్ పీపుల్ రిచ్ పీపుల్ ఉండరండి హరిత గారు. వినడానికి కొంచెం నవ్వొస్తుంటారు చాలా మందికి, ఇది ట్రూత్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మనీ అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయండి మేడం. ఒక్క 1 year ఆగి చూడండి, ఎవరైతే ధనవంతులు ఇప్పుడు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మళ్ళీ ధనం చేరుతుంది. ఎందుకు చెప్పానండి, వాళ్ళ మైండ్ సెట్ అండి ఆకర్షించుకునే శక్తి ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే మనీ మన దగ్గరికి రావాలండి. చెప్పాను, రిచ్ పీపుల్ పూర్ పీపుల్ ఉండరు. పూర్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ ఉంది. ఆ రిచ్ మైండ్ సెట్ ఏర్పరచుకోవడం వల్లనే వాళ్ళకు మనీ ఆకర్షించబడుతుంది. మరి సార్ ఎలా ఏర్పరచుకోవాలి రిచ్ మైండ్ సెట్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థింకింగ్. ఏదైనా వస్తువు మీరు చూసినప్పుడు ఎస్ ఐ కెన్ అండి, ఇంటికి చూద్దామని కొత్త ఫ్లాట్ తీసుకుందాం మీరు వెళ్ళారు, వాడు చెప్తాడు మీకు ఎంత హైదరాబాద్ కాబట్టి ఏంటి 2 CR 3 CR 5 CR అకార్డింగ్ టు దట్ ఏరియా బట్టి స్క్వేర్ ఫీట్స్ బట్టి దానికి వాల్యూ ఉంటుంది. మనం ఎప్పుడు ఇంత అనొద్దు, అక్కడ చూసి మీకు నచ్చిందా ఎస్ ఐ కెన్ అని వచ్చేయండి. అది ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ పొందినట్టుగా ఊహించుకోండి. మనం ఎప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థాయిని బట్టే వాళ్ళకు లిమిటింగ్ బిలీవ్ సిస్టమ్ పెట్టుకుంటారు. బట్ నిన్న ఉన్నట్టు ఈ రోజు లేదు మేడం, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నిన్నటి గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఆ గ్రోత్ ఆపేసుకుంటారు. వాళ్ళకు వాళ్ళే పెట్టుకుంటారు బ్రేక్స్. నా నెల జీతం ఇంతే కదా, నా కోరికలు ఇంతే. నెల జీతం ఇంతే కానీ డ్రీమ్స్ కూడా అంతేగా లిమిటింగ్ పెట్టుకోమని ఎవరు చెప్పారు మేడం? అబ్దుల్ కలాం గారు ఏమన్నా మేడం, థింక్ బిగ్. ఎవరైనా సరే అండి, స్వామి వివేకానంద ఏమంటారంటే మీరు ఎలా ఆలోచిస్తే అలా అవుతారు. గౌతమ్ బుద్ధుడు కూడా అదే అన్నాడు. ఓకే, యాజ్ యూ థింక్ యూ కెన్. అంటే ఏదైనా సరే మనకు రావాలి అంటే మన ఆలోచన విధానం ఫస్ట్ మారాలి. మన ఈ జీవితంలో ఏది కావాలని కోరుకుంటామో ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు ఆల్రెడీ పొందాలి. ఆ మైండ్ సెట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నాకు అవుతుందా, నా జీవితం ఇంతే కదా, నా నెల జీతం ఇంతే కదా, నా బిజినెస్ ఇంతే. వద్దు, నీకు సబ్ కాన్షియస్ మైండ్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. నీకు పదే పదే నా జీవితం ఇంతే, నేను ఇంతే, నా జీవితం ఇంతే అని పదే పదే చూపిస్తే అదే విధంగా తయారవుతుంటావు కదా. ఫస్ట్ ఆ బ్రోకెన్ అది వదిలి నువ్వు కన్సిస్టెన్సీగా సాధన చేస్తే వస్తుంది. ఇక్కడ మీరు చూడండి ఎలాంటి మైండ్ సెట్ ఏర్పరచుకోవాలంటే ఫస్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి మేడం. మీరు ఏ రంగం అని ఎంచుకోండి. ఇక్కడ చూడండి, మామూలుగా ఇటు తాబేలుకు కుందేలుకు పోటీ పెడితే జనాలు చెప్పండి ఏది గెలుస్తుంది? మామూలుగా కుందేలే గెలుస్తుంది. బట్ ఇప్పుడు చూడండి, మీ ప్రతి తక్కువ అంచనా వేయకండి. అతను ఏం చేశాడు, తక్కువ అంచనా చేసి ఏమైంది రిలాక్స్ మంది కుందేలు. బట్ ఎవరు గెలిచారు? తాబేలు. అంతే, జీవితం కూడా అంతే. మనం ఎవరిని తక్కువ అంచనా వేయద్దండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నీకంటే టాలెంట్ తక్కువ ఉన్నప్పటికీ బట్ కన్సిస్టెన్సీ అతని దగ్గర ఉంది మేడం. స్కిల్ తక్కువ ఉంది, నాలెడ్జ్ తక్కువ ఉంది, బట్ అతనిలో ఉంది ఏంటండి కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ అనేది ఒక ఆయుధంగా మారి తన విజయానికి దగ్గర చేసింది. ఇక్కడ కూడా అండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఉంటుంది, బట్ ఏంటంటే కన్సిస్టెన్సీ మిస్ అయిపోతారు. నేను చూస్తే 98% పీపుల్స్ ఆర్ ఫెయిలింగ్ అండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎంచుకున్నారు, ఇన్సూరెన్స్ ఎంచుకున్నారు, వెల్నెస్ కోచ్ ఎంచుకున్నారు, బ్యూటీ పార్లర్, బొట్టింగ్ చేయాలంటే చాలా రంగాల్లోకి ఎంటర్ అవుతుంటారు. బట్ వాళ్ళు మిస్ అవుతుంది ఏంటో తెలుసా మేడం, 98% కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయట్లేదు. నేను అఫర్మేషన్ రాయమంటాను, బట్ కొన్ని రోజులు రాస్తే వదిలేస్తారు. మెడిటేషన్ చేయమంటాను, కొన్ని రోజులు చేస్తే వదిలేస్తారు. ఓకే, విజువేషన్ చేయమంటాను, కొన్ని రోజులు చేస్తారు వదిలేస్తారు. బట్ అలా వదిలేసినప్పుడు ఎలా వస్తాయి చెప్పండి? రిజల్ట్స్ రావాలి అంటే కన్సిస్టెన్సీ ఇస్ ద కీ టు ద సక్సెస్ మేడం. సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఏంటో తెలుసా? కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ మైండ్ సెట్ ఉండడం వల్లే రిచ్ అవుతారు. ఇంకొకటి, వారు ఏదైనా సరే నేను పొందగలను అనుకుంటారు. వాళ్ళు గొప్పగా ధనవంతుగా అంటే వాళ్ళు త్రికరణ శుద్ధిగా ఉంటారు. కొంతమంది ఏమో ఆలోచనలో రిచ్ అంటారు, అన్ని కూరగాయల దగ్గర 2 రూపాయలు తగ్గిస్తారా, 3 రూపాయలు తగ్గిస్తారా, వీడు కోటీశ్వరుడు అవుదాం అనుకుంటాడు. అక్కడ చూస్తే 2 రూపాయలు 3 రూపాయలు. అంటే నేను ఒకటే అంటే కొంచెం మిగిల్చుకుందాం అనుకుంటారు. ఎక్కడ మిగిల్చాలో అక్కడ మిగిల్చాలి మేడం. ఇక్కడ మొత్తం ఓవరాల్ గా మిగిలిస్తే ఎంత మిగిలిస్తారు మేడం? 10 రూపాయలు కదా మిగిల్చేది. ఆ 10 రూపాయల కోసం మనం ఎక్కువ స్థాయి మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు అన్నదానికి ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేయండి, ఏమవుతుంది? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరో ఎక్కడి నుంచి అమ్మి తెచ్చుకుని మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత ఎఫర్ట్ పెడతారు మేడం? ఒక 2 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తే వాళ్ళ కళ్ళలో ఏమొస్తుంది? ఒక వాళ్ళకి ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చినా పర్లేదు, తృప్తి ఉంటుంది, వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి, మనకు హ్యాపీనెస్ వస్తుంది, వాళ్ళకు హ్యాపీగా ఉంటారు. అలాంటి రిలేషన్షిప్స్ ఏర్పరచుకున్నప్పుడు అది హ్యాపీ మనీ మేడం. వాళ్ళకు హ్యాపీగా మనీ వెళ్తుంది, వాళ్ళ నుంచి వచ్చే బ్లెస్సింగ్స్ మనకు గ్రోత్ అవుతాయి. జనరల్ గా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు ఉన్న దాంట్లో తృప్తిగా బతకండి అని. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం తృప్తిగా బతకన అవసరం లేదు, ఉన్నదాంతో సంతృప్తి పడిన అవసరం లేదు. ఆశపడండి, దాన్ని సాకారం చేసుకోండి, కలలు కనండి, సాకారం చేసుకోండి, అది మీరు చెప్తున్నారు. అయితే నేను చెప్తా అలాగే ఉంటుంది. బట్ ఇంకోటి ఏమంటుండే, ఉన్న దాంతో సంతృప్తి చెందుతూ ఉన్నతమైన దానికోసం ప్రయత్నించమంటున్నాను. ఐఎమ్ నాట్ అంటే గ్రాట్యుతో ఉండాలి. అంటే ఉన్నదాంతో ఏదైతే ఉందో కృతజ్ఞత ఉండాలి,
దానితో పాటు మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దానికోసం ప్రయత్నం చేయమని చెప్తున్నాను. అంటే ఎవరైతే వారికి ఉన్నదాని పట్ల సంతృప్తితో ఉంటే హ్యాపీనెస్ వస్తుంది. ఉండదు చాలు ఈ బతికింత చాలు అని చాలా అనే మాట వద్దు, చాలా వద్దు, బట్ బీ హ్యాపీ. ఉన్నదాని పట్ల హ్యాపీగా ఉండు, బట్ చాలు అనొద్దు. ఎందుకంటే చాలు అంటే ప్రోగ్రామింగ్ క్లోజ్ అయిపోద్ది, వచ్చేది రాదు. మీకు యాక్చువల్లీ నేను ఒక 1 CR ఇద్దాం అనుకుంటున్నాను మేడం అండి. 1 CR మంచి యాంకరింగ్ చేస్తున్నారు, నేను ఇద్దామని నేను చూస్తున్నాను. ఓకే, నేను ఒక 50,000 1 lakh ఇచ్చాను, మీరు వెంటనే చాలు చాలు అన్నారు, చాలేదని ఆపింది. ఇప్పుడు యాక్చువల్గా మీకు వచ్చే గ్రోత్ ఎవరు ఆపుకున్నారు? నేనే అనుకున్నాను. సో ఎగ్జాక్ట్ ఇదే చేస్తుంటారు. ఎవరైనా సక్సెస్ అవ్వాలి అనుకున్నప్పుడు లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్ తీసేయాలి. అంటే చాలు అనే పదాన్ని వాడద్దు. ఇంకోటి, గ్రోత్ అవ్వాలి, మీకున్నటువంటి స్కిల్స్ కు మీకున్నటువంటి టాలెంట్ ఇంకా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. అంటే ఒకటి ఏంటంటే నేను చేయగలను అని ఎప్పుడైతే మీరు నమ్ముతారో వస్తుండే. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అ మైండ్ సెట్ మేడం. ఇక్కడ మీరు నెక్స్ట్ స్లైడ్ లో మీరు చూసినట్టయితే వారి యొక్క మైండ్ సెట్ ఎలా మార్చుకోండి. నీ అంతరంగాన్ని ఇబ్బంది పెట్టే చెత్తను ప్రతికూల విషయాలన్నింటి వదిలించుకోండి. లెట్ గో ఆఫ్ ద సూట్ దట్ వి సఫోకేట్స్ యువర్ సోల్. అంటే చాలా మంది ఏం చేస్తారంటే పాస్ట్ వదిలిపెట్టారు, ఫియర్ ఉంది చూసారా, ఇక్కడ వేయాలి డస్ట్బిన్ వేయాలి, కానీ ఫియర్ ఇక్కడ మోస్తే మనీ రాదు. రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఫియర్, భయాన్ని వదిలిపెడతారు ఫస్ట్. దాంతో పాటు పాస్ట్ ఉంది కదా, పాస్ట్ వదిలిపెడతారు. నెగిటివ్ థాట్స్ ఉంది కదా, నెగిటివ్ థాట్స్ వదిలిపెడతారు. రిచ్ కావాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలో దానికి ఎగ్జాంపుల్ తో సహా బాగా చెప్పారు అసలు ఇవాళ. అవునండి. అంటే రిచ్ అవ్వాలనుకుంటే ఆపర్చునిటీస్ ను రిసీవ్ మోడ్ లో ఉండాలి, క్లోజ్ మోడ్ లో ఉండొద్దు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇది నాకు చాలు, నాకు ఇంత వస్తుంది కదా, ఓకే, అలాంటి మైండ్ సెట్ తో ఉండొద్దు. గ్రోతింగ్ మైండ్ సెట్ లో ఉండాలి. అంటే మనం ఎవరు మేడం, ఆత్మస్వరూపం కదా, నిరంతరం గ్రోత్ అవుతూ ఉండాలి. ఒక సీడ్ వేస్తేనే ఆ సీడ్ కాస్త మొక్కగా మారి, మొక్క వృక్షంగా మారి, వృక్ష మహావృక్షంగా మారి కొన్ని వందల వృక్షాలకు అది కారణమవుతుంది. అలాంటిది మనలో అత్యంతమైన శక్తి మన లోపల దాగి ఉంది మేడం. బట్ ఆ శక్తిని కనుక మనం బయటికి తీయగలిగితే, ఆ రిచ్ మైండ్ సెట్ తో ఉంటే డెఫినెట్లీ. బట్ కొంతమంది సార్ ఈ రోజే అవుతామా, రేపు అవుతామా అంటే ఈ రోజు కాకపోవచ్చు. బట్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, బట్ వన్ డే ఏదో ఒక రోజు అది కూడా త్వరలోనే వస్తుంది. ఎందుకంటే మీ బిలీఫ్ సిస్టమ్స్ మీరు ఎట్లా అప్గ్రేడ్ అవుతున్నారు అండ్ ఎంత సాధన చేస్తున్నారు. అందుకోసం మా ప్రాక్టికల్ క్లాసెస్ ఏంటంటే మార్చేంత శక్తి మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కు ఉందా? ఉందండి. ఎస్, మైండ్ సెట్ మారాలి అంటే ముందు లోపల నుంచి ఆ నెగిటివిటీ ఎమోషన్స్ నాకు చేశారు కదా, ఫియర్, పాస్ట్ అంతా వదిలిపెట్టాలి. సో దానికోసమే క్లాసెస్ హెల్ప్ అవుతాయండి హరిత గారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కి వస్తే ధనవంతులు అయిపోవచ్చు అంటారు. మన మైండ్ సెట్ ని మీరు మార్చి చూపిస్తారు. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినవంతు, సమస్త లోక సుఖినవంతు. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది, టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు. వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనపూల అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపూల గారికి.